Gurubhyo Namaha. Today thought is talk to yourself at least once in a day. Otherwise, you may miss a meeting with an excellent person in this world. ఓకే, ఈ థాట్ యొక్క మీనింగ్ ఏంటంటే కనుక ఏమని చెప్పారు అందులోని, ప్రతిరోజు కూడా మీరు యువర్ సెల్ఫ్ అంటే మీరు మీతోటే మాట్లాడుకోవటం అన్నమాట. దట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ అసెస్మెంట్. మీరు మీతోటే మాట్లాడుకుంటే మీకు మించినటువంటి గొప్ప వాళ్ళు ఎవరు లేరు. ఎవడికి వాడే తోపు అన్నట్టుగానే మీకు మీరే, నాకు నేనే, అలాగే ఎవరికి వాళ్ళేమాట. అయితే దీని యొక్క మీనింగ్ కనుక తీసుకుంటే చాలా యూస్ఫుల్ ఫర్ ది స్టూడెంట్స్. దీన్ని మనం సెల్ఫ్ అసెస్మెంట్ అని చెప్పుకున్నాం కదా. ప్రతిరోజు కూడా స్టూడెంట్స్ మార్నింగ్ మీరు 4:30, 5 o'clock లేచిన తర్వాత చక్కగా ఈవినింగ్ 10-10:30 బెడ్ టైంకి ఒకసారి సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి. ఆ సెల్ఫ్ అసెస్మెంట్ అంటే ఏంటంటే మీలో మీరు మాట్లాడుకోవటం అన్నమాట. ఈరోజు మనం స్టడీస్ విషయంలో మనం ఏం చేసాం, మన ప్రోగ్రెస్ ఏంటి, ఏమన్నా చేయవలసినవి ఉన్నాయా, చేయలేకపోయినా ఏమన్నా మానేసామా, ఏమైనా పెండింగ్ వర్క్స్ ఏమన్నా చేసామా ఏంటి, ఇలాంటి వర్క్స్ అన్నీ కూడా ఒకసారి మీరు అసెస్మెంట్ చేసుకున్నారనుకోండి. మీరు ఆ అసెస్మెంట్ చేసుకోవటం వల్ల మీరు మీలో మీరు మాట్లాడుకోవటం అన్నమాట. ఈరోజు పలానా మ్యాథ్స్ సార్ వర్క్ ఇచ్చారు, చేయలేకపోయాం. ఎందుకు చేయలేకపోయాం, వాట్ ఈస్ ది రీజన్? ఆ రీజన్ ఏంటో ఐడెంటిఫై చేసి నెక్స్ట్ టైం అటువంటి ప్రాబ్లమ్ వచ్చినప్పుడు మీరు దాన్ని అనాలిసిస్ చేసుకుని రిపీట్ అవ్వకూడదు అన్నమాట. అలాగా మీరు అసెస్మెంట్ చేసుకుంటూ వస్తూ ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తే మీరు దాన్ని సొల్యూషన్ చేసుకుని, అంటే దాన్ని ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుని, అంటే ఆ వచ్చినటువంటి ప్రాబ్లమ్ని మీరు సాల్వ్ చేసుకుని ముందుకు వెళ్తూ ఉన్నారనుకోండి, చాలా చక్కగా పీస్ఫుల్గా మీరు చదువుకోవచ్చు అన్నమాట. అంతే, చదువు విషయంలో పెద్ద స్ట్రెస్ అనిపించదు మీకు. అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు స్టూడెంట్స్ మీరు అసెస్ చేసుకోవాలన్నమాట, ఏ రోజుకి ఆ రోజు. అదే చెప్పాడు ఆయన, వివేకానందుడు చెప్పింది ఏంటంటే మీలో మీరు మాట్లాడుకోండి. ఆ మీలో మీరు మాట్లాడుకున్నప్పుడు మీలో మీరు మాట్లాడుకునే ఆ వ్యక్తి ఉన్నాడు చూసావా, ఆడుకు వాళ్ళే మీరు మాట. అర్థమైందా? ఆ వ్యక్తి ప్రపంచంలో చాలా గొప్ప అయినటువంటి వ్యక్తి మాట అతను. ఆ వ్యక్తి ఎవరంటే మీరే, యువర్ సెల్ఫ్. ఓకే, అలాగా ఎవరికి వాళ్ళు కూడా సెల్ఫ్ అసెస్మెంట్ మాట. దీని అర్థం ఇది. అంటే ప్రతిరోజు కూడా ఒక్క చదువు విషయంలో కాదు, అన్ని విషయాల్లో కూడా. ఇప్పుడు నేను కూడా సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకుంటాను. ఈరోజు ఏంటి వర్క్, స్టూడెంట్స్కి మనం ఏమైనా ఇవ్వగలిగాం, లెసన్స్ ఏంటి చూసుకుంటాను. ఈరోజు మనం ఇలా చేసాం, అలా చేసాం. ఈ విధంగా నేను ఎలాగైతే నేను చేసుకుంటాను సెల్ఫ్ అసెస్మెంట్. ఏదైనా వర్క్లో ఉన్నప్పుడు మీరు చేసుకోవాలి, స్టూడెంట్స్గా ఉన్నప్పుడు మీరు చేసుకోవాలి. అలాగే సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకుంటూ మనం ప్రతిరోజు కూడా అలా గడపాలన్నమాట. దీనివల్ల ఏంటంటే మనకి మంచి నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది, మన పర్సనాలిటీ డెవలప్మెంట్ బాగుంటుంది, మన నడవడిక బాగుంటుంది. ఇంకా చెప్పాలంటే అన్ని విషయాలు కూడా చాలా బాగుంటాయి. ఎందువల్లంటే ఏదైనా ఒక తప్పు చేశారనుకోండి మీరు, సపోజ్ ఆ తప్పు చేసినప్పుడు ఆ అసెస్మెంట్లో, ఆ సెల్ఫ్ అసెస్మెంట్లో అది మీరు ఐడెంటిఫై చేసినప్పుడు దాన్ని ఓవర్టేక్ చేయకూడదు. ఎస్, ఈరోజు నేను క్లాస్ సరిగ్గా చెప్పలేదు, దానికి రీజన్స్ ఈరోజు నాకు తెలిసిపోద్ది. ఈరోజు సరిగ్గా చెప్పలేదు, ఏదో ఫాస్ట్గా గెంటేసిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా స్టూడెంట్స్కి అర్థం అవ్వలేదు. నెక్స్ట్ నుంచి బాగా చెప్పాలి, ఈ ప్రాబ్లమ్స్ ఇది క్రిటికల్గా ఉంటాయి, ఇవి కాంప్లికేటెడ్గా ఉంటాయి, ఇవన్నీ కూడా చక్కగా చెప్పాలి అనే సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకుని దాన్ని ఓవర్టేక్ చేసాను అనుకోండి, ఆ ఓవర్టేక్ మిస్టేక్స్ అన్నీ అలాగే వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. సార్ ఈవేళ మ్యాథ్స్ వర్క్ ఇచ్చారు, మనం చేయలేదు, తర్వాత చేద్దాంలే అని నెగ్లెక్ట్ చేశారనుకోండి, ఇంక దానివలన ఆ సెల్ఫ్ అసెస్మెంట్, ఆ మీరు ఆ మీటింగ్, మీరు మీలో మీరు మాట్లాడుకున్నప్పుడు ఆ వ్యక్తితో చేరిపినటువంటి సందర్భాలు ఇవన్నీ కూడా ఇంకా అనవసరం అన్నమాట. అలాగా ఆ ఎక్కడైతే ప్రాబ్లం అరైజ్ అయిందో ఆ ప్రాబ్లం వెంటనే మీరు సొల్యూషన్ ఉండాలి. అది మీరు సాల్వ్ చేయలేదనుకోండి, ఆ సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకున్న ఒకటే, చేసుకోకపోయినా ఒకటే. అలాగే మీరు స్టూడెంట్ లెవెల్ నుంచి కూడా ఇది ప్రతిరోజు కూడా మీరు డెవలప్ చేసుకుంటే, కొంతమంది అంటారు ప్రతిరోజు చేయాలంటే కష్టం, అంటే వీక్లీ వన్స్ పోనీ, ఎవ్రీడే అయితే కనుక మీరు చాలా బాగుంటుంది. నేను చాలామంది స్టూడెంట్స్ కూడా మనకు తెలియకుండానే చాలాసార్లు ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు మనలో మనం మాట్లాడుకుంటాం. అది అందరికీ కూడా తెలిసింది. సెల్ఫ్గా ప్రతి ఒక్కరికి మ్యూచువల్గా జరుగుతూ ఉంటుంది అందరికీ కూడా. అనేది ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనలో మాట్లాడుకుంటూ ఉంటే చూడండి, ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది, అయ్యో ఇలా ఎందుకు చేశాను, అలా ఎందుకు చేశాను అనిపిస్తుంది. ఇంటర్నల్గా ఒక పర్సన్ తోటి మనం మాట్లాడతాం. ఆ పర్సన్ ఎవరంటే కనుక మనమే, అది మన మిర్రర్ అన్నమాట అది. ఓకే, మీరు ఇలా ప్రతిరోజు కూడా స్టూడెంట్స్ లెవెల్ నుంచి మీరు అబ్జర్వ్ చేసుకున్నారనుకోండి, డైలీ కాకపోయినా అట్లీస్ట్, డైలీ అయితే చాలా మంచిది, అట్లీస్ట్ వీక్లీ వన్స్
మీరు అలా సెల్ఫ్ అసెస్మెంట్ సండే పెట్టుకోండి, ఒకరోజు సండే. ఈ వీక్లో మనం చేయవలసిన ప్రోగ్రెస్ అంతా కూడా మనం చెప్పినటువంటి మన పేరెంట్స్ కానీ మన టీచర్స్ కానీ సొసైటీలో మనం ఏమైనా రెస్పాన్సిబిలిటీస్ ఫీల్ అయినటువంటి కానీ మనం ఏమన్నా పెండింగ్ పెట్టామా ఏంటనేది ప్రతి వీక్లీ ఒకసారి మీరు అసెస్ చేసుకుని అందులో ఏమన్నా ప్రాబ్లం కనుక ఉంటే కనుక మీరు దానికి సొల్యూషన్ సాల్వ్ చేయగలిగే కెపాసిటీలో మీరు ప్రతిరోజు కూడా ముందుకు వెళ్ళిపోతున్నారు అనుకోండి, సో మీరు ఎక్స్ట్రాడినరీ పర్సనాలిటీగా మారడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఇది ఈ థాట్ యొక్క మీనింగ్. ఓకే, దిస్ థాట్ ఈజ్ డెలివర్డ్ బై స్వామి వివేకానంద. ఓకే, టుడే క్లాస్ ఈజ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్, క్లాస్ నెంబర్ 3. In previous class I told that 5 formulae in the list of Laplace transforms of elementary functions. అంటే మీకు లిస్ట్ ఇచ్చాను, అందులో 10 ఎలిమెంటరీ ఫంక్షన్స్ ఉన్నాయి. 10 ఎలిమెంటరీ ఫంక్షన్స్కి లాస్ట్ క్లాస్లో 5 చెప్పాను, బిఫోర్ క్లాస్లో 1 చెప్పాను, టోటల్గా 6 ఫార్ములే కంప్లీట్ అయినాయి. సో టుడే ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ రిమైనింగ్ 4 ప్రాబ్లమ్స్, అంటే 6, 7, 8, 9, 10. ఈజ్ ది ప్రూఫ్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ sin 80. అంటే L of sin 80. టుడే ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ ఇన్ దిస్ క్లాస్ ప్రూఫ్స్ ఆఫ్ L of sin 80, L of cos 80, L of sin h 80, L of cos h 80. ఓకే, 7th one, L of sin 80 a by s square plus a square. 8th one, L of cos 80 s by s square plus a square. ఈ రెండిట్లకి ప్రూఫ్ ఎట్ ఏ టైం చేస్తున్నాను నేను. ఎందువల్లంటే వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా ఇన్ కాంప్లెక్స్ నెంబర్స్, దట్ మీన్స్ దట్ ఫార్ములా ఈజ్ Euler's identity. That Euler identity says that e power I theta is equal to cos theta plus I into sin theta. Here theta is amplitude and I is imaginary number. Okay, there are 2 important forms in complex numbers. First one is polar form. That means the complex number a plus ib can be expressed a plus ib is equal to r into cos theta plus I into sin theta. That is the polar form. Next form is Euler form. That is e power I theta can be expressed as cos theta plus I into sin theta. This is called Euler's identity. By using that Euler's identity, we get the results of 7 and 8. What is that Euler identity? Okay, first L of sin 80 is equal to, okay, first what is meant by Laplace transform definition? L of f of t is equal to integral 0 to infinity e power minus st f of t dt. That is the definition of Laplace transforms. But by using this definition, we get the results these two, 7 and 8. Okay. First write the definition of Laplace transform. That equal to L of f of t is equal to integral 0 to infinity e power minus st f of t dt. Here what is f of t? F of t is a sin t. అంటే నేను దీని ప్రకారంగా వెళ్తలేదన్నమాట. బై యూజింగ్ ఆయిలర్స్ ఐడెంటిటీ, ద ఆయిలర్ ఐడెంటిటీ సేస్ దట్ ఈ పవర్ ఐ థీటా, రైట్ హియర్ ఆయిలర్ ఐడెంటిటీ ఈజ్ ఈ పవర్ ఐ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా ప్లస్ ఐ ఇంటూ సైన్ థీటా. బై యూజింగ్ దిస్ ఐడెంటిటీ, వెరీ సింపుల్ ప్రూఫ్. ఈ ఐడెంటిటీ కనుక మనం యూజ్ చేస్తే కనుక వీ గెట్ దీస్ 2 రిజల్ట్స్. ఈ వితౌట్ యూజింగ్ దిస్ ఐడెంటిటీ, బై యూజింగ్ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్, దీన్ని 2 విధాలుగా చేయొచ్చు అన్నమాట. మనం ఈ ఐడెంటిటీ ఉపయోగించి చేయొచ్చు, ఇంకొకటి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్లో డెఫినేషన్ ప్రకారం వెళ్ళి బై యూజింగ్ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్, ఈ విధంగా కూడా మనం ప్రూవ్ చేయొచ్చు. అయితే నేను ఫస్ట్ దీని ద్వారా ప్రూవ్ చేస్తే కనుక దీని ద్వారా ఏది సింపుల్గా ఉన్నదో మనం చూస్ చేసుకోవాలి, బై యూజింగ్ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ఆర్ ఆయిలర్స్ ఐడెంటిటీ. సో ఆయిలర్ ఐడెంటిటీ ఈజ్ ది వెరీ సింపుల్. ఓకే, అందుకు నేను ఆయిలర్ ఐడెంటిటీ యూజ్ చేస్తాను అనమాట. తర్వాత అది ఎలాగ చేయాలో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది మీకు ఇంట్రెస్ట్, ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఫాలో దట్ బై ఇంటిగ్రేషన్ బై పార్ట్స్. ఓకే, సో ఆయిలర్ ఐడెంటిటీ సేస్ దట్ ఈ పవర్ ఐ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా ప్లస్ ఐ ఇంటూ సైన్ థీటా. ఓకే, దిస్ ఆయిలర్ ఐడెంటిటీ కెన్ బి రిటన్ యాజ్ రీరైట్. దట్ మీన్స్ కాస్ థీటా ప్లస్ ఐ ఇంటూ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఐ థీటా. బట్ రీప్లేస్ థీటాని ఏ విధంగా రీప్లేస్ చేయాలంటే కనుక థీటాని రిమూవ్ చేసి దాని ప్లేస్లో 80 రాయండి. పుట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 80. వీ గెట్ కాస్ 80 ప్లస్ ఐ ఇంటూ సైన్ 80 ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఐ ఇంటూ 80. ఓకే, సో బై అప్లయింగ్ ఆన్ బోత్ సైడ్స్ Laplace transform, L of cos 80 plus I into sin of 80 is equal to L of e power I 80. So by applying on both sides Laplace transforms.
Okay, L of cos by the one of the important property, linearity property. The linearity property says that L of cos at plus I into sin at can be written as L of cos at plus I into I is a constant, I into L of sin at is equal to, we know that what is the value of Laplace transform of L of e power at? What is the value of L of e power at? 1 by s minus a. Or what is the value of L of e power at? 1 by s minus ai. So L of e power at is equal to 1 by s minus a. మనం చేసింది ఏంటి? ఏం రీప్లేస్ చేసామంటే ఏ ప్లేస్లో ai రాసామన్నమాట. ఓకే, హియర్ L of e power iat. So we know that L of e power at is equal to 1 by s minus a. So here a means ai. What is the value of t? T coefficient is a. Here t coefficient is a. So 1 by s minus a. But here L of cos at plus I into L of sin at is equal to. So multiplying numerator and denominator with s plus ai. Okay, multiplying numerator denominator with x plus a, because this is the form of 1 by s minus a. S minus a is a complex number but is not correct form. కాంప్లెక్స్ నెంబర్స్ అన్నీ కూడా ఏ ఫామ్లో ఉంటాయంటే కనుక ఏ ప్లస్ ఐబీ ఫామ్లో ఉంటాయి. మరి ఏ ప్లస్ ఐబీ ఫామ్లో లేదు, ఇది 1 బై ఏ మైనస్ ఐబీ ఫామ్లో ఉంది. సో దాన్ని మనం రేషనలైజ్ చేసి దాన్ని ఎందులోకి మార్చాలంటే కనుక కరెక్ట్ ఫార్మేట్లో చేంజ్ చేయాలి. అంటే మనం కాంప్లెక్స్ నెంబర్స్లో చేయించాం. ఏ నెంబర్ ఆఫ్ ది ఫార్మ్ ఏ ప్లస్ ఐబీ ఈజ్ కాల్డ్ కాంప్లెక్స్ నెంబర్ వేర్ ఏ అండ్ బి ఆర్ రియల్ నెంబర్స్, ఐ ఈజ్ ఏ ఇమేజ్ నెంబర్. మరి కాంప్లెక్స్ నెంబర్స్ అని ఏ ఫామ్లో ఉంటాయి? ఏ ప్లస్ ఐబీ ఫామ్లో ఉంటాయి. మరి ఆ ఫామ్లో లేదు. ఆ ఫామ్లోకి తీసుకురావాలంటే కనుక మల్టిప్లయింగ్ న్యూమరేటర్ డినామినేటర్ విత్ కింద ఎస్ మైనస్ ఏఏ ఉంటే కనుక పైన కింద కూడా ఎస్ ప్లస్ ఏఐ పెట్టి మల్టిప్లై చేయాలి. దట్ ఈక్వల్ టు ఎస్ ప్లస్ ఏఐ బై ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఓకే, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ దట్ ఈక్వల్ టు ఎస్ ప్లస్ ఏఐ బై ఎస్ స్క్వేర్. హియర్ ఏ స్క్వేర్, ఐ స్క్వేర్ మీన్స్ I is equal to root of minus 1, I square is equal to minus 1. So this is the very most important values in complex numbers. Okay, imaginary values, but I is equal to root minus 1, I square is equal to minus 1. Right here, I square is equal to minus 1, minus into minus plus, that equal to a square. So by simplification we get s plus ai by s square plus a square. By separating term by term, this is a complex number. The complex number write in the right format, standard format. The standard format of the complex number is a plus ib. That equal to s by s square plus a square plus I into a by s square plus a square. This is the value of L of cos at, L of cos at plus I into L of sin at. Okay, equating on both sides like terms. Here like terms means having the I terms and not containing the I terms. So L of cos at, no I term, that equal to L of cos at is equal to s by s square plus a square. So L of cos at is equal to s by s square plus a square. Therefore L of cos at is equal to s by s square plus a square. Next, L of sin at, equating on both sides real and imaginary parts. This is real part, this is imaginary part. Equating on both sides real and imaginary parts, we get L of cos at is equal to s by s square plus a square. And what is imaginary part? Imaginary part L of sin at. Here imaginary part I into, that equal to a by s square plus a square. So L of sin at is equal to a by s square plus a square. We get the result. So this is very simple method. Okay, so ఎలా చేసాం మనం? 7th one says that L of sin at is equal to a by s square plus s square, L of cos at is equal to s by s square plus a square. ఈ రెండు రిజల్ట్స్ ఎట్ ఏ టైం మనం ప్రూవ్ చేసేయచ్చమాట by using Euler's identity. What is Euler's identity? Euler's identity says that e power I theta is equal to cos theta plus I into sin theta. Replace theta is equal to at. సో theta ప్లేస్, ఇక్కడ theta తీసేసి దీని ప్లేస్లో మనం at రాస్తాం అన్నమాట. పుట్ ఈ theta is equal to at. We get cos at plus I sin at is equal to e power I at. By applying on both sides Laplace transform operator, that equal to L of cos at plus I into sin at is equal to L of e power I at.
We know that L of e power at 1 by s minus a by using that result. So this can be written as 1 by s minus a. Here t coefficient is a, right? T coefficient a, 1 by s minus a. Similarly in this way 1 by s minus a. But here by using one of the important linearity property, that property says that by splitting into decomposition of elementary functions, that equal to L of cos at plus I into sin L of sin at, so that equal to 1 by s minus a. This is not a form of complex number. సో దీన్ని మన కాంప్లెక్స్ నెంబర్ ఫామ్లో లేదు. దీన్ని కాంప్లెక్స్ నెంబర్ ఫామ్లో లేనప్పుడు మనం ఏం చేయాలంటే కనుక ఆ ఫామ్లోకి తీసుకురావాలన్నమాట. కాంప్లెక్స్ నెంబర్ ఫామ్ ఏ ప్లస్ ఐబీ ఫామ్లో ఉంటుంది కాబట్టి పైన కింద కూడా మనం ఎస్ ప్లస్ ఏ పెట్టి మల్టిప్లై చేస్తే అది ఆటోమేటిక్గా ఎస్ ప్లస్ ఏ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. బై యూజింగ్ ఇక్కడ ఏం ఉపయోగించాం మనం? ఏ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్, ఐ స్క్వేర్ దట్ మీన్స్ -1 మైనస్ మైనస్ ప్లస్. సో ఎస్ ప్లస్ ఏ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. సో కరెక్ట్ ఫార్మేట్లో ఇంకా రాలేదు కాంప్లెక్స్ నెంబర్. ఏ నెంబర్ ఆఫ్ ది ఫార్మ్ ఏ ప్లస్ ఐబీ దట్ మీన్స్ రియల్ పార్ట్ ప్లస్ ఐ ఇంటూ ఇమేజినరీ పార్ట్, రియల్ పార్ట్ ప్లస్ ఇమేజినరీ పార్ట్. దిస్ ఈజ్ రియల్ పార్ట్. With I terms imaginary part, without I terms real parts. This is real part, this is imaginary part. Here LHS, this is real part, this is imaginary part. Equating on both sides real and imaginary parts, we get L of cos at is equal to s by s square plus a square, and imaginary part L of sin at is equal to a by s square plus a square. We get the two results at a time, 7 and 8. So L of sin at is equal to a by s square plus a square, and L of cos at is equal to s by s square plus a square. So this is the proof of 7 and 8. ఓకే, ఈ విధంగా చేయాలన్నమాట. అయితే యూలర్స్ ఐడెంటిటీ ప్రకారం చేయకుండా మామూలుగా చేస్తాను సార్ అంటే మీకు జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి వదిలేస్తాను, తర్వాత మీరు చేసుకుందరు కానీ. ఓకే, అది ఎలా చేయాలో కూడా చెప్తాను. సో 7 and 8 ఆర్ కంప్లీటెడ్. అయితే ఈ ప్రూఫ్ చేసేటప్పుడు మీకు ఇది గుర్తుకు రావాలి, యూలర్స్ ఐడెంటిటీ. అది మర్చిపోయారంటే కనుక చేయలేము మనం. అయితే కనుక ఇది గుర్తుకు రావాలి. తర్వాత కాంప్లెక్స్ నెంబర్స్ ఫామ్లోకి ఏ విధంగా తీసుకురావాలనేది ఇది కూడా గుర్తుకు రావాలి. ఇక్కడ ఐ స్క్వేర్ అంటే -1 అని ఐ అంటే √-1, దేర్ఫోర్ ఐ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -1. ఈ వాల్యూస్ మస్ట్గా గుర్తుంటే కనుక ఇవి రెండు కూడా మనం ఎట్ ఏ టైం ప్రూవ్ చేసేయచ్చు అనమాట. ఇందులో అంటే ఈ 7, 8 చేసేటప్పుడు బై యూజింగ్ కాంప్లెక్స్ నెంబర్స్ వాల్యూస్ అండ్ ప్రాపర్టీస్. ఓకే, ఈ 7, 8 ప్రూవ్ చేసేటప్పుడు బై యూజింగ్ కాంప్లెక్స్ నెంబర్స్ వాల్యూస్ అండ్ స్పెషల్ ఫార్మ్స్, దట్ ఈస్ ఆయిలర్ ఫార్మ్, అవి యూజ్ చేసి చేస్తామన్నమాట. ఓకే, ఎల్ ఆఫ్ సైన్ ఏటీ ఏ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్, ఎల్ ఆఫ్ కాస్ ఏటీ ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ వితౌట్ యూజింగ్ ఆయిలర్ ఫార్మ్ ఇన్ కాంప్లెక్స్ నెంబర్స్. అంటే కాంప్లెక్స్ నెంబర్స్లో ఉన్నటువంటి ఆయిలర్ ఫార్మ్ యూజ్ చేయకుండా మనం ఎలా చేయాలి దీన్ని. ఓకే ఓకే, ద ఫస్ట్ 7th one, దెర్ ఈజ్ ఓన్లీ ఎక్స్ప్లెనేషన్. నేను ఆ ప్రూఫ్ అది కూడా ఇక్కడ బోర్డు మీద రాయను, జస్ట్ మీరు వినండి అంతే. మీకు ఇంట్రెస్టింగ్ అయితే కనుక మీరు చేసుకోండి, అంటే 2 ప్రూఫ్స్ చేసుకోండి, చక్కగా హ్యాపీగా చేసుకోవాలి 2 కూడా చక్కగా అర్థమైతే కనుక. లేదా ఈ రెండిట్లో ఏదైతే ఈజీగా ఉందో అదే మీకు నేను చెప్పాను, అందుకని విత్ బోర్డుతో సహా ఎక్స్ప్లెనేషన్ అంటే చాలా క్లియర్గా ఇచ్చి బోర్డు మీద అంతా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. వాట్ ఈస్ ది డెఫినేషన్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్? ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు 0 to ∞ e power minus st f of t dt. What is the elementary function? F of t is equal to here sin at, that equal to L of sin at is equal to integral 0 to ∞ e power minus st. What is f of t? Sin at dt. Okay, to evaluate this definite integral 0 to ∞ e power minus st sin at dt. How to evaluate this? మీకు ఇండెఫినెట్ ఇంటిగ్రల్స్లో మీకు రిడక్షన్ ఫార్ములాస్ అని చెప్పాను. అవి ఏంటి? ఇంటిగ్రల్ e పవర్ ax ఇంటూ సైన్ bx dx, అలాగే మొత్తం 4 ఫార్మ్ చెప్పాను. ఇంటిగ్రల్ e పవర్ ax సైన్ bx, e పవర్ ax కాస్ bx, మెయిన్ 2 ఉంటాయి. ఆ 2 కూడా బాగా మీకు ఫార్ములాస్ గుర్తున్నాయనుకోండి, ఆ ఫార్ములాస్ ఏంటి నేను బోర్డు మీద రాస్తాను, చూసి మీరు ఆ ఫార్ములాస్ నోట్ చేసుకుని దాని ప్రకారం చేస్తే ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్. అంతే మనం అక్కడ చేయవలసింది. ఓకే, ఆ లిమిట్స్ అవి సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట ఇంటిగ్రేషన్ కంప్లీట్ చేసిన తర్వాత. ఈ వర్క్ ఎక్స్ట్రా ఉంటుంది అన్నమాట. ఓకే, సో వాట్ ఈస్ దట్ ఫార్ములా? దట్ ఇంటిగ్రల్ e పవర్ ax ఇంటూ సైన్ bx dx, అలాగే ఇంటిగ్రల్ e పవర్ ax ఇంటూ కాస్ bx dx. అవి 2 కూడా వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ మనం ఇందులో కూడా ఉపయోగిస్తామన్నమాట. ఆ ఫార్ములాస్ ఏంటో నేను బోర్డు మీద రాస్తాను. ఓకే, without using integration by parts, by using direct formula. What is formula? Integral e power ax sin bx dx is equal to e power ax by a square plus b square into a sin bx minus b cos bx.
ఇది నేను ఇండెఫినెట్ ఇంటిగ్రల్ చెప్పినప్పుడు ఇండెఫినెట్ ఇంటిగ్రల్స్ మీద 52 వీడియోస్ ఉంటాయి. అందులో రిడక్షన్ ఫార్ములాని, దాని మీద ప్రాబ్లమ్స్, వీటి ప్రూఫ్లు ఇవన్నీ కూడా చెప్పాను. అవి మీరు ఒకసారి రిఫర్ చేస్తే కనుక మీకే అర్థమవుతుంది. అందుకని దీనికి ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ యూజ్ చేయక్కర్లేకుండా ఈ ఫార్ములా యూజ్ చేయండి సరిపోతుంది. హియర్ ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎస్. ఎక్స్ అంటే టీ వేరియబుల్స్ ఉంటాయి, చెప్పాను కదా, లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్లో టీ వేరియబుల్స్ ఉంటాయి. సో ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎస్, బి ఈజ్ ఈక్వల్ టు ఏ. సబ్స్టిట్యూటింగ్ ఇన్ దిస్ రిజల్ట్ దట్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ ఎస్టీ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. ఇక్కడ చూడండి, ఈ పవర్ మైనస్ ఎస్టీ అంటే ఏం రాయాలి ఇక్కడ మనం? ఏ అంటే ఎంత ఇక్కడ మనకి? ఎస్ అంటే ఈ పవర్ మైనస్ ఎస్టీ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ రైట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎస్, బి ఈజ్ ఈక్వల్ టు ఏ. వీ గెట్ దిస్ వన్. ఇప్పుడు దీనికి లిమిట్ సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఫస్ట్ ఇన్ఫినిటీ, ఎక్కడ టీ ప్లేస్లో ఇన్ఫినిటీ రాయాలి. ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఎస్ ఇంటూ ఇన్ఫినిటీ, టోటల్లీ దిస్ ఈజ్ ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ. Already I told that what is the value of e power minus infinity? E power minus infinity is equal to 0. అంటే ఇన్ఫినిటీ వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నప్పుడు ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ వచ్చింది. సో ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ మీన్స్ 0. 0 ఇంటూ ఎన్ సంథింగ్, టోటల్గా 0, దట్ ఈక్వల్ టు 0. అంటే ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేస్తాం. నెక్స్ట్ 0 దట్ ఈక్వల్ టు ఈ పవర్ 0, టోటల్గా t ఈజ్ ఈక్వల్ టు 0, ఈ పవర్ 0 బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ సార్ హియర్ t ఈజ్ ఈక్వల్ టు 0, సైన్ 0 0, 0 ఇంటూ సంథింగ్, టోటల్గా 0 మైనస్ ఏ కాస్ 0 దట్ ఈక్వల్ టు ఏ ఇంటూ కాస్ 0 దట్ ఈక్వల్ టు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఈ పవర్ 0 1, ఏ ఇంటూ కాస్ 0 1, ఏ ఇంటూ 1 ఏ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. వాట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ సైన్ 80? సైన్ ఆఫ్ 80 ఈజ్ ఈక్వల్ టు a by s square plus a square. That is the another proof of ఫార్ములా నెంబర్ 7. మనం ఇలా కూడా చేయొచ్చు అన్నమాట. ఇది రిడక్షన్ ఫార్ములాస్ ఉపయోగించి చేసామన్నమాట. దట్ మీన్స్ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్. ఓకే, ఈ విధంగా కూడా చేయొచ్చు అన్నమాట. మీకు అందులో చూడండి, ఇంతవరకు మనం ఇందులో చేయవలసిన అవసరం లేదు. ఆ యూలర్స్ ఐడెంటిటీ ఉపయోగిస్తే కనుక రెండు ఎట్ ఎ టైం చేసాం, మనం సింపుల్గా చేసాం కూడా. అందుకని ఆ ప్రూఫ్ ఈజీగా ఉంటుంది కాబట్టి మీకు ఆ ప్రూఫ్ ప్రిఫర్ చేశాను నేను. అందుకని ఆ ప్రూఫ్ కూడా మొత్తం ఎక్స్ప్లెనేషన్ చెప్పాను. మళ్ళీ నాకు డౌట్స్ అడిగి మెయిల్స్ అన్ని పెడతారని ఉద్దేశంతో ఇది కూడా ఒకటి ఎలాగో చేసి చూపించాను అనమాట. సిమిలర్లీ ఎల్ ఆఫ్ కాస్ 80 బై యూజింగ్ ఫార్ములా ఇంటిగ్రల్ ఈ పవర్ ఏఎక్స్ కాస్ బిఎక్స్ డిఎక్స్. దానికి ఫార్ములా ఉంటుంది, ఆ వీడియోలో మీరు రిఫర్ చేసుకుంటే కనుక ఆ ఫార్ములాకి సంబంధించింది ఏ ప్లేస్లో ఎస్ మైనస్ ఎస్, బి ప్లేస్లో ఏ సబ్స్టిట్యూట్ చేస్తే మీకు అక్కడ ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అని వస్తుంది. చక్కగా ఇంట్రెస్టింగ్గా చేయండి ఇది కూడా. సో 7th-కి 8th-కి కూడా 2 ప్రూఫ్స్ ఉంటాయి. ఒకటి బై యూజింగ్ యూలర్స్ ఐడెంటిటీ, నెక్స్ట్ బై యూజింగ్ రిడక్షన్ ఫార్ములా. ఈ రెండు కూడా ఉపయోగించి మీరు చేస్తే చక్కగా ఉంటుంది అనమాట. ఒకటి ఆల్రెడీ నేను చెప్పేసాను, ఇంక మీరు చేయవలసింది 8th one. ఓకే, దిస్ ఈజ్ ఫార్ములా నెంబర్ 7 అండ్ 8 ఎలిమెంటరీ ఫంక్షన్స్ ప్రూఫ్స్ కంప్లీటెడ్. Next I am going to explaining 9th and 10th. What is 9th? L of sin h80 is equal to a by s square minus a square. Next L of cos h80 s by s square minus a square. Sin 80 ki a by s square plus a square వచ్చింది. Sin h, what is h? h is a hyperbolic function. హైపర్బోలిక్ ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్ అని ఉంటాయి. మొత్తం 6 ఫంక్షన్స్ మాట హైపర్బోలిక్ ఫంక్షన్స్. హైపర్బోలిక్ ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్ దట్ ఈజ్ సైన్ హెచ్ థీటా, కాస్ హెచ్ థీటా, టాన్ హెచ్ థీటా, కాట్ హెచ్ థీటా, సీకెండ్ హెచ్ థీటా, కొసీకెండ్ హెచ్ థీటా. ఇవి ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్ కాదు, హైపర్బోలిక్ ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్ మాట. ఇది ఒక సెపరేట్ చాప్టర్ ఇది ట్రిగనోమెట్రీలో. ఓకే, వాటి యొక్క డెఫినేషన్స్ ఏంటో మనం తెలుసుకుంటే కనుక అవి చాలా ఈజీగా చేయొచ్చు మాట. ఓకే, నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ 9 and 10. Okay, the sine hyperbolic function is denoted by sin h theta. The trigonometric function is denoted by sin theta. That is the difference between the trigonometric function and the hyperbolic trigonometric function. The sine hyperbolic function is denoted by sin h theta. Trigonometric function is denoted by sin theta. Sin theta means opposite side by hypotenuse. But what about sin h theta? Sin hyperbolic function is defined by sin h theta is equal to e power theta minus e power minus theta by 2. This is called sin hyperbolic function. This is the definition of sin hyperbolic function. What about cos hyperbolic function? The cos hyperbolic function is denoted by cos h theta. That means cos h theta is defined by, that means cos hyperbolic function is defined by
cos h theta is equal to e power theta plus e power minus theta by 2. These are the very most important definitions in hyperbolic trigonometric functions. Okay, so the definitions of sin h theta, cos h theta, these are the important definitions. By using these definitions we get the two results, 9 and 10. Okay, ninth one, L of sin h at is equal to a by s square minus a square. Here sin h at is a sine hyperbolic function. Okay, hyperbolic sine function. Okay, so what is the definition of sine hyperbolic function? This is proof. Okay, we know that sin h theta is equal to e power theta minus e power minus theta by 2. This is the definition of sine hyperbolic function. Okay, this is the definition of sine hyperbolic function. So in this definition, substituting theta is equal to 80, that means put theta is equal to 80, we get sin h at is equal to e power 80 minus e power minus 80 by 2. By applying on both sides Laplace transform operator, that equal to L of sin h at is equal to L of e power 80 minus e power minus 80 by 2. మనం చేసింది ఏంటంటే ఇక్కడ సైన్ హైపర్బోలిక్ డెఫినేషన్ రాసుకున్నాం. ఆ సైన్ హైపర్బోలిక్ డెఫినేషన్లో థీటా ప్లేస్లో 80 సబ్స్టిట్యూట్ చేసాం. ఎందుకంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్లో అన్నీ కూడా టీ వేరియబుల్స్లో ఉంటాయి కాబట్టి మనం థీటా ఈజ్ ఈక్వల్ టు 80 సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. సైన్ హెచ్ 80 ఈజ్ ఈక్వల్ టు దిస్ వన్. సో బై అప్లయింగ్ ఆన్ బోత్ సైడ్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్, దట్ ఈక్వల్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆపరేటర్, దట్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ సైన్ హెచ్ 80, హెచ్ పడలేదు ఇక్కడ, ఎల్ ఆఫ్ సైన్ హెచ్ 80 is equal to L of, okay, by applying linearity property, that equal to L of sin h at is equal to, linearity property says that is a constant, constants అన్ని బయట రాసుకుని ఆ ఎలిమెంటరీ ఫంక్షన్స్కి మనం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తామట. దట్ ఈక్వల్ టు 1/2 is a constant, L of e power 80 minus L of e power minus 80. So this is that equal to 1/2 into, we know that Laplace transform of e power 80 1 by s minus a. Laplace transform of e power minus 80 1 by s plus b. Right here under simplification we get the result, that equal to 1 by s minus a minus 1 by s plus a. Take LCM. LCM is s minus a into s plus a by cross multiplication or LCM. So 1 into s plus a minus 1 into s minus a, that equal to 1/2 s plus a minus s plus a by a minus b into a plus b, a square minus b square, that equal to s square minus b square, s cancel, that equal to 1/2 into 2a by s square minus a square, 2 cancel, that equal to a by s square minus a square. So the Laplace transform of sine hyperbolic function sin of h 80 is equal to a by s square minus a square. So the result is over. అంటే ఇక్కడ మనం చేసింది ఏంటి, first write the definition of sine hyperbolic function, first write the definition, and substituting theta is equal to 80, we get sin h 80 is equal to e power 80 minus e power minus 80 by 2. This is also sine hyperbolic function, ఇది కూడా సైన్ హైపర్బోలిక్ ఫంక్షనే, కాకపోతే దీన్ని మనం థీటాలో కాకుండా టీ వేరియబుల్స్లో ఎక్స్ప్రెస్ చేసుకున్నాం. ఓకే, సో బై అప్లయింగ్ ఆన్ బోత్ సైడ్స్ లీనియర్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆపరేటర్ L of, by applying linearity property, that means 1/2 L of e power 80 minus L of e power minus 80. We know that L of e power 80 is equal to 1 by s minus a. L of e power minus 80 1 by s square. By cross multiplication and simplification we get a by s square minus a square. What is the Laplace transform value of sine hyperbolic function? A by s square minus a square. Next, last one. So 9th one is over. Next, last formula. Laplace transform of cos h 80 is s by s square plus a square. Same process. First write the cos hyperbolic function definition. Cos h theta is equal to e power theta plus e power minus theta by 2. Same, put theta is equal to 80.
ఇక్కడ కాస్ వస్తుంది బై అప్లయింగ్ ఆన్ బోత్ సైడ్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్. ఓకే, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆపరేటర్ we get this one. By simplification, you get s by s square minus a square. సో నేను బోర్డు మీద చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే 9th one బాగా చేస్తే కనుక 10th one మనం సబ్స్టిట్యూట్ చేయటమే, మైనస్ తీసేసి ప్లస్ రాయాలి, సైన్ తీసేసి కాస్ రాయాలి. దట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ 9th and 10th. ఓకే, నేను బోర్డు మీద చేసి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, 10th one L of cos h8 ఈజ్ ఈక్వల్ టు a by s square minus a square. జస్ట్ ఏం చెప్పాను, సైన్ తీసేసి కాస్ పెట్టాలి. నెక్స్ట్ డెఫినేషన్లో మైనస్ తీసేసి ప్లస్ పెట్టాలి. సైన్కి అయితే మైనస్ ఉంటుంది, కాస్కి అయితే ప్లస్ ఉంటుంది. సేమ్ డిటో, నో చేంజ్. ఓకే, సో కాస్ బై ద డెఫినేషన్ ఆఫ్ కాస్ హైపర్బోలిక్ ఫంక్షన్ డెఫినేషన్. ఓకే, థీటా ఈజ్ ఈక్వల్ టు 80. ఓకే, పుట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 80. కాస్ h80 ఈజ్ ఈక్వల్ టు దిస్ వన్. సో బై అప్లయింగ్ ఆన్ బోత్ సైడ్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆపరేటర్ దట్ ఈక్వల్ టు 1/t ఈజ్ కాన్స్టెంట్. సేమ్ ప్లస్ పెడతాం అంతే. సో 1/s minus a plus 1/s plus a by cross multiplication or LCM. By simplification we get s plus a plus s minus a cancel. We get 2s. 2s by s square minus a square. A minus b into a plus b, s square minus a square. 2 cancel. That equal to s by s square minus a square. What is the Laplace transform of cos hyperbolic function? S by s square minus a square. So now 10 elementary functions కి proofs కంప్లీట్గా మీకు చెప్పాను. కాబట్టి ఇవన్నీ కూడా మీరు బాగా ప్రాక్టీస్ చేయడమే కాదు, ఇవి 10 కూడా బాగా బాగా బట్టి పెడితే కనుక ప్రాబ్లమ్ చాలా ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ క్లాస్ నుంచి మనం ప్రాబ్లమ్ స్టార్ట్ చేసుకుందాం. ఆ ప్రాబ్లమ్ స్టార్ట్ చేసుకునే ముందు టూ డెఫినేషన్స్ వస్తాయి, గామా ఫంక్షన్స్ అండ్ ఇట్స్ ప్రాపర్టీస్. ఓన్లీ వన్ డెఫినేషన్, ఒక డెఫినేషన్ వస్తుంది గామా ఫంక్షన్. వాట్ ఈస్ ది రిలేషన్ బిట్వీన్ గామా ఫంక్షన్ అండ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్కి గామా ఫంక్షన్కి ఒక రిలేషన్ ఉంటుంది. గామా ఫంక్షన్స్ మీన్స్ ఇన్ నెంబర్ థియరీలో అది ఒక వన్ ఆఫ్ ది ఫార్ములా అన్నమాట. ఓకే, సో ఆ గామా ఫంక్షన్కి ఈ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్కి ఒక రిలేషన్ ఉంటుంది. దాని మీద కూడా ప్రాబ్లమ్స్ రిలేటెడ్గా మనకు కలుస్తున్నాయి కాబట్టి ఆ రిలేషన్ మనం చెప్పుకుని ఆ గామా ఫంక్షన్ అంటే ఏంటో చెప్పుకుంటేనే కానీ ముందు మనకు తెలియదు అన్నమాట. ఓకే, నెక్స్ట్ మనం మొత్తం 10 ఎలిమెంటరీ ఫంక్షన్స్. ఫస్ట్ వన్ L of 1/s, L of k/s, L of t 1/s square, L of t power n, L of t 1/s square, L of t power n factorial by s power n plus 1, L of e power at 1/s minus a, L of e power minus at 1/s plus a, L of sin at a by s square plus a square, L of cos at s by s square plus a square, L of sin h at a by s square minus a square, L of cos h at s by s square minus a square. ఇవి బాగా భయంకరంగా చదవాలన్నమాట. ఇది ఇంకా చాలా ఎంత ఇదిగా చదవాలంటే అవన్నీ కూడా 10. అదే డిఫరెన్షియేషన్లో అనుకోండి, మీరు ఇంటిగ్రేషన్లో అనుకోండి 30-40 ఫార్ములాస్ ఉంటాయి. జస్ట్ 10 డిసైడ్ చేస్తే మాట మొత్తం ప్రాబ్లమ్స్ అన్నీ కూడా. దీని తర్వాత 1/1 మహా వస్తూ ఇంకొక 10 వస్తాయి. ఎంటైర్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్లో మనకి 20 ఫార్ములాస్ ఉంటాయన్నమాట. ఆ 20 ఫార్ములాస్ బాగా చదివితే కనుక ఎటువంటి ప్రాబ్లం అయినా సరే మనం చాలా ఈజీగా సునాయాసంగా చేయొచ్చు. 20 కూడా ఉండవు, మ్యాక్సిమం 15 or 16 ఉంటాయి. దీనికి మళ్ళీ రివర్స్లో ఉంటాయన్నమాట, అవి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అన్నమాట. అవి ఎలా ఉంటాయి ఏంటనేది మరి మనం డిస్కస్ చేసుకుందాం. మీరు నెక్స్ట్ క్లాస్కి రెడీ అయ్యేటప్పటికి, నెక్స్ట్ క్లాస్ నెంబర్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ క్లాస్ నెంబర్ 4 రెడీ అయ్యేటప్పటికి ఈ 10 కూడా హై స్పీడ్లో చదవటం బాగా అలవాటు అయిపోవాలి. ప్లస్ పైనుంచి కిందకి, కింద నుంచి పైకి చదవటం కూడా బాగా వచ్చేయాలన్నమాట. ఏది అడిగితే చెప్పగలిగేలా ఉండాలి. అలా ఉంటేనే నెక్స్ట్ క్లాస్కి అటెండ్ అయితే బాగుంటుంది అనమాట. ఓకే, ఇన్ దిస్ క్లాస్ 10 elementary functions proofs completed. Okay, today class is over.